కోసం మనం బాధ్యతాయుతంగా వ్యవహరించి సమయాన్ని వృధా కాకుండా సమావేశాన్ని సజావుగా నిర్వహించడం కోసం అధికార పక్షం వారు సజావుగా మరియు ప్రతిపక్షం వారు సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ప్రధాని ఉషా గారిని ప్రసంగం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్షుడి వారికి మరియు లోక్సభ సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, మా ప్రభుత్వం విజయవంతంగా ప్రజల కోరికలకు అందరికీ మెరుగైన పాలన అందిస్తూ 1 సంవత్సరం 6 నెలల కాలం విజయవంతంగా గడిపాము. ఇదే స్ఫూర్తితో ప్రజల అభిమానంతో 4వసారి కూడా డబుల్ హ్యాట్రిక్ సాధించగలమనే నమ్మకం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మా ప్రభుత్వం హయాంలో విదేశీ వ్యవహారాలకు సంబంధించి గట్టిగా చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అన్ని దేశాలతోనూ చక్కటి సంబంధాలను ఏర్పరచుకుంటున్నాం అధ్యక్ష. దేశ సమగ్రతను కాపాడడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఒక చక్కటి వ్యూహాలు రచిస్తున్నాం అధ్యక్ష. ప్రపంచంలో మన దేశానికి ఒక ప్రత్యేకత గుర్తింపును తీసుకువస్తున్నాం అధ్యక్ష. సరిహద్దు చొరబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టాం అధ్యక్ష. పేదరికం లేని దేశంగా భారత్ మీద నిలబెట్టాలని తప్పిస్తున్నాం అధ్యక్ష. అలాగే విద్య, వైద్యం, ఉద్యోగాలు అందరికీ అందుబాటులోకి తేవడం కోసం మంత్రివర్గం నిరంతరం తప్పిస్తోంది అధ్యక్ష. గౌరవ విద్యాశాఖ మంత్రి సాయి రమ్యశ్రీ వారిని తమకు సంబంధించిన అభివృద్ధి అంశాల గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, అందరికీ నమస్కారం. మన దేశంలో అనేక భాషలు, మతాలు, ప్రాంతాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి అధ్యక్ష. విద్యపరంగా మన దేశంలో ఆనాటి నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల నుండి ఈనాటి ఐఐటి, ఐఎంఎస్ సంస్థల వరకు విద్యార్థుల జ్ఞాన తృష్ణను తీర్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాము అధ్యక్ష. చదువు ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుంది అని మేము అవగతం చేసుకొని మేము చక్కగా విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము అధ్యక్ష. 1వ తరగతి విద్యార్థుల నుండి విశ్వవిద్యాలయ విద్యార్థుల స్థాయి వరకు గల ఏ విద్యార్థి ఇబ్బంది పడకూడదనే దృఢ సంకల్పంతో పెక్కు పథకాలను అమలు పరుస్తున్నాము అధ్యక్ష. మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్, రీఎంబర్స్మెంట్, హాస్టల్ను స్థాపించడం వంటి చక్కటి చర్యలు చేపడుతున్నాము అధ్యక్ష. జాతీయ విద్యా విధానం అమలు పరుస్తున్నాము అధ్యక్ష. ఉన్నత పాఠశాలలను పిఎంసి పాఠశాలలుగా రూపుదిద్ది కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను, ల్యాబ్ నిర్మాణాలను చేపడుతున్నాము అధ్యక్ష. కొత్తగా కేంద్రీయ విద్యాలయాలను కూడా అవసరం మేరకు ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష. ప్రపంచ స్థాయి అవకాశాలను కల్పించడం వలన విదేశాలకు వెళ్ళి చదువుకొని మన భారతీయ విద్యార్థులు రాణిస్తున్నారు అంటే దానికి కారణం మా ప్రభుత్వం అనడంలో ఆశ్చర్యం లేదు అధ్యక్ష. ఇప్పుడు సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరించవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం అధ్యక్ష. మన ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా క్లీన్లీనెస్ 5.0 అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఆధునిక సాంకేతికత ఆధారిత ప్రజల భాగస్వామ్యంతో కూడిన శుభ్రంగా, ఆరోగ్యంగా, అందంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం రూపొందించబడింది అధ్యక్ష. పూర్తి శుభ్రత, మాలిన్య నిర్వహణ, ప్లాస్టిక్ రహిత భారత్ అనే అంశాలతో ఈ కార్యక్రమం పనిచేస్తుంది అధ్యక్ష. సమాచార శాఖ మంత్రి గారు ఈ ప్రశ్నకు మీ సమాధానం తెలపమని కోరుచున్నాను. అధ్యక్ష, ఈ ప్రభుత్వం పసిలేని మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నది అధ్యక్ష. ఎందుకు స్వచ్ఛత 5.0 కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలుపమంది అధ్యక్ష. మాకు ఆ వివరాలు కావాలి అధ్యక్ష. సమాచార శాఖ మంత్రి గారు ఈ ప్రశ్నకు మీ సమాధానం తెలపమని కోరుచున్నాను.
అధ్యక్ష, గౌరవ ఎంపీ గారు అడిగిన ప్రశ్న సరైనదే అధ్యక్ష. ఈ స్వచ్ఛత 5.0 కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిశుభ్రతను మెరుగుపరచడం, సామూహిక బాధ్యతను ప్రోత్సహిస్తుంది అధ్యక్ష. విద్యార్థుల ప్రజల ఆరోగ్య క్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఎస్ మాధురి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్పీకర్ గారికి, తోటి సభ్యులకు నా నమస్కారం. ఈ సంవత్సరం 50,65,345 కోట్లతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టాం అధ్యక్ష. సెప్టెంబర్ 22వ తేదీ నుండి కొత్త జిఎస్టీ 2.0 అనే విధానం అమల్లోకి వచ్చింది అధ్యక్ష. ఇది జిఎస్టీ వ్యవస్థలో కొత్త సంస్కరణ అధ్యక్ష. దీని ద్వారా మన దేశంలో జిఎస్టీ విధానాన్ని మరింత సరళంగా, పారదర్శకంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సంస్కరణ అధ్యక్ష. ఇది సరళమైన పన్ను విధానం అధ్యక్ష. వన్ నేషన్ వన్ మార్కెట్ అనే భావనను మరింత బలపరచడం కోసం ఈ సంస్కరణను తీసుకువచ్చాం అధ్యక్ష. సాంకేతికత, పారదర్శకత, సరళతల మీద దృష్టి పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడం కోసం ఈ సంస్కరణను తీసుకువచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, జిఎస్టీ వల్ల మేలు జరుగుతుందని అన్ని వస్తువులపై జిఎస్టీ విధిస్తున్నారు అధ్యక్ష. పేదలకు ఎలా మేలు జరుగుతుంది అధ్యక్ష? అన్నిటినీ జిఎస్టీ పరిధిలోకి తెచ్చిన ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ను దీని పరిధిలోకి తీసుకురాకుండా రాష్ట్రాలకు వాటి వసూలు చేసుకోమని ఎందుకు అప్పగించారు అధ్యక్ష? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస అవసరాలకు మారిన ఈ జిఎస్టీ మొదలైన పెట్రోలియం ఉత్పత్తులను ఈ పరిధిలోకి తెచ్చి ధరలు తగ్గేలా చేయమనండి అధ్యక్ష. వీటి వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేసే ఆరోపణలే ఇవి తప్ప మరి ఏమీ కాదు అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది అధ్యక్ష. ఇది మేము చెప్పే విషయం కాదు అధ్యక్ష. జిఎస్టీ ఏజెన్సీ రిపోర్ట్ అధ్యక్ష. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇది కరెక్ట్ కాదు. సభా సమయాన్ని వృధా చేయడం మంచి కాదు. ఇప్పుడు రైల్వే శాఖ మంత్రి వి తేజస్విని వారిని ప్రసంగం ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. అధ్యక్ష, నమస్కారం. అతిపెద్ద ప్రభుత్వ వ్యవస్థ అయిన రైల్వేలను మెరుగుపరచడం కోసం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నాం అధ్యక్ష. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం 13 రైల్వే స్టేషన్లు అభివృద్ధి పరిచాం అధ్యక్ష. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. న్యూ ర్యాక్స్తో ప్రత్యేక రైళ్లను నిర్మిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ శాఖ వారు రైల్వే పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తున్నారా? వీరు శ్రద్ధ కనబరిస్తే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అధ్యక్ష? ఇటీవలే ఒడిశాలో బాలసోర్ రైలు ప్రమాదం మనం చూసిందే కదా అధ్యక్ష. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. అనేక దేశాలు ప్రమాదాలు జరగకుండా రైలును నడుపుతూ ఉంటే మన దేశంలో ప్రమాదాలు అధ్యక్ష. వీటిని చూస్తూ ఉంటే మన మండలి వ్యవస్థ పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తున్నారో చెప్పగానే తెలుస్తుంది అధ్యక్ష. రైల్వే శాఖ మంత్రి వారిని ఈ ప్రశ్నకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్రయాణ వేగాన్ని పెంచడానికి అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్నారు అధ్యక్ష. మన దేశంలో కూడా తొలిగా బుల్లెట్ ట్రైన్ను ఆగస్టు 2027 కల్లా ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నాలు చేసి 2019లో న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రారంభించాం అధ్యక్ష. ఇక ప్రమాదం అంటారా? ఊహించని పరిణామాల వల్ల వచ్చేవే ప్రమాదాలు కదండి అధ్యక్ష. ప్రమాదం జరగడం వాస్తవమే. అయితే దానిని సంబంధించిన కారణాలు తెలుసుకొని కమిటీ ద్వారా గ్రహించిన విషయాలు బట్టి చర్యలు చేపడతాం అధ్యక్ష. ఇక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టం చేస్తున్నాం అధ్యక్ష. కవచ్ పరికరాలను అన్ని రైళ్లలో అమర్చేలా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష.
అందరికీ నమస్కారం అధ్యక్ష. భారతదేశ శాంతియుత సహజీవనం కోరుకుంటున్నాం అధ్యక్ష. అంతర్గత భద్రత కోసం కృషి చేస్తున్నాం అధ్యక్ష. తీవ్రవాదం తగ్గించడమే ధ్యేయంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఎంతో మంది ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చూసి టెర్రరిస్టులు, నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు అధ్యక్ష. ఇది చాలా శుభ పరిమాణం అధ్యక్ష. హోంశాఖ వారు దేశంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కాపాడుతున్నాము అంటున్నారు అధ్యక్ష. పహల్గంలో జరిగిన ఉగ్రవాది దాడికి వారు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? ప్రజలందరూ కంటి మీద కునుకు లేకుండా భయభ్రాంతులకు గురవుతున్నారు అధ్యక్ష. మరి ఇలా జరిగితే ఎలా అధ్యక్ష? స్పందించవలసిందిగా కోరుచున్నారు. అధ్యక్ష, తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు అనేది వాస్తవమే అధ్యక్ష. 22 ఏప్రిల్ 2025న జరిగిన దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో 7 మే 2025న ప్రయోగించిన క్షిపణి దాడులతో సమాధానం. అధ్యక్ష, దేశ పౌరులందరూ సురక్షితంగా రోడ్ల మీద తిరుగుతున్నారంటే రక్షణ శాఖ వారు అధ్యక్ష. వీటి వల్ల ఈ సైన్య రాష్ట్రాల సరిహద్దుల్లో చైనా యొక్క పిరికి చర్యలను చూసాము అధ్యక్ష. దీనికి రక్షణ శాఖ వారు ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష. అధ్యక్ష, 2025ను సంస్కరణ సంవత్సరంగా ప్రకటించాం అధ్యక్ష. సాయుధ దళాల ఆధునీకరణ ఒక ముఖ్యమైన ఘట్టం అధ్యక్ష. ఈ సంస్థ 21వ శతాబ్దపు సవాళ్ల మధ్య భారతదేశ భద్రత మరియు సార్వభౌమత్వాన్ని నిర్ధారిస్తుంది అధ్యక్ష. ఈ సంవత్సరం చేపడుతున్న పెక్కు సంస్కరణ రక్షణ వ్యవస్థలో బలోపేతం చేస్తాయి అధ్యక్ష. యువకులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. సైనికుల నియామకం పర్మనెంట్ పద్ధతిలో జరగాలి. నమస్కారం అధ్యక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మేము పూర్తిగా నమ్మి ఆరోగ్యానికి పెద్దపీట వేశాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు కూడా పట్టణ ప్రాంతాల వల్ల శుభ్రంగా ఉంటున్నాయి అధ్యక్ష. ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. గ్రామీణ పరిశుభ్రతే పరమ లక్ష్యంగా భావించి స్వచ్ఛతా మిషన్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. స్వచ్ఛ భారత్ ఆరోగ్య భారత్ అనే నినాదంతో పనిచేస్తూ ప్రజల ఆరోగ్యానికి ప్రముఖ స్థానం కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆరోగ్య శాఖ మంత్రి వారు చెప్పిన మాటలు ఏమీ వాస్తవంగా కనిపించడం లేదు అధ్యక్ష. పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారాలతో నిండి కంపకొడుతున్నాయి అధ్యక్ష. వీరి మాటలన్నీ నేతి బీరకాయల్లో నెయ్యి ఉన్నట్లుగానే భావించవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశం 143.39 కోట్ల జనాభా దేశం అధ్యక్ష. ఇంత పెద్ద జనాభా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అంత చిన్న విషయం కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి అధ్యక్ష. ప్రజల సహకారంతోనే మనం ఏ కార్యక్రమాలైనా విజయవంతం చేసుకోగలం అధ్యక్ష. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి వి తేజస్వరి దుర్గా వారి సభను ఉద్దేశించి ప్రసంగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దేశ అభివృద్ధి చెందాలంటే కక్షకుల కార్మికుల కృషి ఎంతగానో ఉంది అధ్యక్ష. ఈ కక్షకుల శ్రమిక వర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది అధ్యక్ష. కనీస వేతన చట్టం అమలుకు సాధ్యవిధాల ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. శ్రమికుల యోగక్షేమాలు చూస్తూ వారికి PM ఫైల్ యోజన, PM కిసాన్ సంక్షేమ నిధి 50 రెట్లు చూస్తూ రైతుల అవసరాలను తీర్చగలుగుతున్నాం అధ్యక్ష. కార్మికుల బీమా సౌకర్యం కలిగిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కనీస వేతన చట్ట ప్రకారం కార్మికుల వేతనంలో లింగ భేదం లేకుండా సమానంగా ఉండాలి అధ్యక్ష. కానీ ఒకే పనికి వేరువేరు వేలాలుగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఏ విధంగా ఈ తేడాను తొలగించగలుగుతారో తెలియజేయమని అడుగుతున్నాం. కార్మిక శాఖ
అధ్యక్ష, మన పిఎం గారు చెప్తున్నట్లు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల వేతనాలు ఈ వ్యత్యాసాల్లో ఉన్నాయి అధ్యక్ష. వీరందరూ అవ్యవస్థ కుటి రంగ కార్మికుల అధ్యక్ష. అధ్యక్ష, గత 9 సంవత్సరాలలో కార్మికుల వేతన సంకలనాలు చెప్పడం అధ్యక్ష. దీని ద్వారా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం హైలోని 29 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లను మరిచి కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం అధ్యక్ష. పంపిణీ శాఖ మంత్రి జ్ఞానేశ్వరి వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం ప్రజలందరూ అన్ని సమయాల్లో చురుకైన ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ప్రాథమిక ఆహారం పొందేలా చూసుకుంటున్నాం అధ్యక్ష. ఈ చట్టాన్ని అనుసరించి నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా బియ్యం, సబ్సిడీతో చక్కెర అందిస్తున్నాం అధ్యక్ష. మా పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ప్రతిపక్షం దీన్ని ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాం. ఆ మధ్యలోని ప్రజలంతా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు అధ్యక్ష. ఎక్కడ ఉందో చెప్పమనండి అధ్యక్ష సంతోషం. ఒక్క బియ్యం మాత్రమే అందిస్తే సరిపోతుంది అధ్యక్ష. సరుకులన్నీ ఆకాశంలో చుక్కలు తాగుతున్నాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజలంతా ఏమైపోతారో చెప్పమనండి అధ్యక్ష. కొంచెం ఆలోచించమని చెప్పండి. పౌర సరఫరా శాఖ మంత్రి వారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, ప్రతిపక్షం వారి మాటల్లో వాస్తవం లేదు అధ్యక్ష. న్యాయమైన బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. పాఠశాల విద్యార్థులకు ఎండిఎం నియమితమైన బియ్యం పోషణ స్కీమ్ ద్వారా సూపర్వైజ్ క్వాలిటీ బియ్యం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. అందరికీ విద్య అనే పథకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలోను, ప్రభుత్వ కళాశాలలోను, అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఉన్న విద్యార్థులకు రుచికరమైన పోషక విలువలతో కూడిన భోజనం అందివ్వడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ వ్యవసాయ మంత్రి ధనశ్రీ వారిని తమ శాఖకు సంబంధించిన అభివృద్ధి అంశాలను సభకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, మన దేశం వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది అధ్యక్ష. పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సిన ముడిసరుకులను అందించడంలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుంది అధ్యక్ష. వ్యవసాయదారులకు అవసరమైన విత్తనాలను, ఎరువులను తక్కువ ధరలకు అందిస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయం పట్ల ప్రజలను ఆకర్షితులను చేయుటకు వివిధ చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. క్రాప్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. పంటలకు గిట్టుబాటు ధరలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఎరువుల కొరత లేకుండా ఇస్తున్నాం అధ్యక్ష. రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అడగవలసిందిగా కోరుచున్నాం. అక్కడైతే నవ్వైనా వాటర్ టీవీలో చూపించారు. స్టేక్ అయితే చూసుకుంటారు. అధ్యక్ష, ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం అధ్యక్ష. ఈ విద్య నిర్మాణంలోని నాణ్యత పాలాన్ని గుర్తించాం అధ్యక్ష. ఇప్పటికే కమిటీ వేసి దోషాలు గుర్తించాం అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఇంకపై ఇటువంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండి తగు చర్యలు ముందుగానే తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతి వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం అధ్యక్ష. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలని విశ్వసించే ప్రభుత్వం మాది అధ్యక్ష. మన దేశంలో 60% ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, మురుగునీటి నిర్వహణ, వైద్యం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష. స్వయం సమృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం అధ్యక్ష. జలరక్ష పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాపించి మెరుగైన వైద్యం అందిస్తున్నాం అధ్యక్ష. పిఎన్ఏపై క్రింద ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తున్నాం అధ్యక్ష.
ఉజ్వల యోజన కింది ఉచిత గ్లాస్ కనెక్షన్ను అందిస్తున్నాం అధ్యక్ష. అన్ని విధాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తోడ్పాటును అందిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష వారి ప్రశ్నలు అడిగేందుకు అనుమతిస్తున్నాం. అధ్యక్ష, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపి 2020 గురించి వివరాలు కావాలి అధ్యక్ష. ఇదంతా విద్యార్థులు ఎంతో గందరగోళం సృష్టిస్తుంది అధ్యక్ష. గౌరవ విద్యాశాఖ మంత్రి వారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరు. అధ్యక్ష, జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020ని జూలై 29న 2020లో ప్రారంభించాం అధ్యక్ష. ఈ పథకం ద్వారా పట్టణాల్లో గ్రామాల్లో చదువుతున్న విద్యార్థులలో ఏకరూప సారూప్యత తీసుకురావడం కోసం వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ అనే విధానంతో రూపొందించాం అధ్యక్ష. 2030 నాటికి ప్రపంచ స్థాయిలో విద్యా విధానం మార్చడమే ధ్యేయంగా ఈ పథకం పనిచేస్తుంది అధ్యక్ష. సమాచార శాఖ మంత్రి వారిని అడుగుతున్నాం అధ్యక్ష. నేటి కాలంలో విద్యార్థుల అన్స్క్రీన్ టైం పెరిగి పెళ్లికి వ్యసనాలకు కారణం అవుతున్నారు అధ్యక్ష. సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతున్నారు అధ్యక్ష. సైబర్ నేరాలు పెంచు తీరుతున్న అధ్యక్ష. వీటి పర్యవసానంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అధ్యక్ష. వీటిని నియంత్రించడానికి మేము చేపడుతున్న చర్యలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్న చాలా మంచిది అధ్యక్ష. సోషల్ మీడియాలో ఎక్కువగా మైనర్లు ఉండడం వాస్తవమే అధ్యక్ష. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి, ఒక కంట కనిపెట్టాలి అధ్యక్ష. ప్రభుత్వం పరంగా మీడియా యూసేజ్ వల్ల కలిగే ప్రయోజనాలు, మిస్యూజ్ వల్ల కలిగే నష్టాల గురించి ప్రకటనలు ఇస్తున్నాం అధ్యక్ష. పోలీస్ శాఖ వారి ద్వారా కూడా సైబర్ నేరాల గురించి వాటిని ఎలా అధిగమించాలో ప్రచార రథాల ద్వారా ఊరూరా తెలియజేస్తూ అటు తల్లిదండ్రులను ఇటు పిల్లలను చైతన్యపరుస్తున్నాం అధ్యక్ష. వాస్తవాలు గ్రహించేలాగా తగు శిక్షణలు ఇవ్వవలసిందిగా పాఠశాలల్లో కాలేజీల్లో చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష. అందరి కృషితో తప్పక మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆశిస్తున్నాం అధ్యక్ష. ఇంతటితో క్వశ్చన్ హవర్ ముగిసింది. ఇప్పుడు పాఠశాల విద్యార్థుల క్రమశిక్షణ సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెడుతున్నా. హోంమంత్రి గారు మీ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు పత్రం గౌరవ ఎంపీలందరికీ అందినవి కావున ఎందరి ముఖ్యాంశాలు ఒకసారి సభ దృష్టికి తీసుకువస్తున్నా అధ్యక్ష. ముఖ్యాంశాలు: పాఠశాల ఆవరణలో విద్యార్థులు సైకిల్ తొక్కుతూ వెళ్ళరాదు, గేటు వరకు నడిపించుకు వెళ్ళాలి. పాఠశాలకు చేరిన తర్వాత పాఠశాల ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాలి అధ్యక్ష. క్రమశిక్షణ కమిటీ వారి సూచనలను విద్యార్థులందరూ తప్పక పాటించాలి. లైబ్రరీ పీరియడ్లో విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ఆటలు క్రీడా మైదానాల్లో మాత్రమే ఆడాలి. వరండాల్లో అటు ఇటు తిరగరాదు. అందరూ తెలిసిమెలిసి ఉండాలి. పాఠశాలకు సంబంధించిన ఆస్తులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంటర్వెల్ సమయాల్లోనూ క్లాసెస్ మారే సమయాల్లోనూ అల్లరి చేయరాదు. క్యూ పాటించాలి. దొంగతనం చెడ్డ అలవాటు. తమది కాని వస్తువు దొరికితే ఆఫీస్కు అప్పజెప్పి సరైన వ్యక్తికి అందేలా చూడాలి. అసెంబ్లీ సమయంలో క్రమశిక్షణ పాటించాలి. చెప్పే విషయాలు శ్రద్ధగా వినాలి. అధ్యక్ష, బిల్లులోని అంశాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. విద్యార్థుల అభివృద్ధి చెందాలన్నా, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్నా ఇందులోని అంశాలు తోడ్పడతాయి అధ్యక్ష. క్రమశిక్షణ లేని విద్య ఆత్మలేని శరీరం వంటిది అధ్యక్ష. విద్యార్థులలో క్రమశిక్షణ కలిగేందుకు ఈ అంశాలన్నీ తప్పక తోడ్పడతాయి అని భావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆచారంలోనే లోపాలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. వీటన్నిటిని అధిగమించాలంటే ప్రభుత్వం కృషి ఎంతో అవసరం అధ్యక్ష. అలాగే హానెస్టీ బాక్స్, నిజాయితీ పెట్టి బాలికల కొరకు ఫిర్యాదు పెట్టి తప్పనిసరిగా విద్యా సంస్థలో ఉండాలి అధ్యక్ష. మంచి ఫలితాలు కూడా వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్లులోని అంశాలన్నీ మంచివే అధ్యక్ష. ప్రతిపక్షం వారి సూచనల ప్రకారం బిల్లులో మార్పులు చేశాం అధ్యక్ష.
తప్పకుండా ఆచరణలో పెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధతో తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై వేదవి వర్గమైన ఉపాధ్యాయుల సూచనలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. వారు కూడా వీటితో ఏకీభావించారు అధ్యక్ష. సభముఖంగా వారు తమ అమూల్యమైన సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లు అమలు కోరుతూ అనుకున్నవారు ఎస్ అని చెప్పేవారు ఒకసారి తమ చేతిని ఎత్తండి. ఈ బిల్లును వ్యతిరేకించేవారు నో అని చెప్పేవారు ఒకసారి తమ చేతిని ఎత్తండి. రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరుగుతుంది. ఇంతటితో ఈ సభ శీతాకాల సమావేశాలు ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాను. సభ సజావుగా నిర్వహించడానికి కృషి చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సభను ముగిస్తున్నాను. ఈ సభను జనగణమనతో ముగించవలసిందిగా కోరుతున్నాను. వీడియో కొట్టాలా?